ఈస్ దర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ వర్ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్? నేను చాలా అడిగి పొందుకున్నానండి, గోజాడి పొందుకున్నానండి. విసుగక ప్రార్థన చేస్తాననే అనుభవం నీకుందా? లేకపోతే అడిగి రాకపోతే వదిలేస్తున్నావా? మనకు అదే ట్రెండ్ కదండి, అడుగుతాము రాకపోతే లెట్స్ మూవ్ ఆన్, ఇంక ఇది మనకి వద్దులే, ఐ విల్ లివ్ వితౌట్ ఇట్, ఐ మేకప్ మై మైండ్ కదా, నా మైండ్ ఫిక్స్ చేసేసుకుంటా, ఇంకా అది లేకుండా. అది కాదు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది ప్రభు ఇచ్చే వరకు నువ్వు పట్టుదలగా అడుగు. ఇఫ్ వీ కెన్ బి పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో విసుగక మనం దేవుని కొరకు కనిపెడతా ఉన్నప్పుడు అది మనలో పేషెన్స్ని కూడా బిల్డప్. ఇంకోటి, ప్రభువును విసుగక అడుగుతా ఉంటే నువ్వు ప్రభుత్వ సమయం గడుపుతా ఉన్నట్లే కదా, ప్రభుత్వ సహవాసం చేస్తున్నట్లే, ఆయన మీద ఆధారపడుతున్నట్లే. సో ఆటోమేటిక్గా ప్రార్థనకి జవాబు వచ్చే ముందు మనలో ప్రభు పోలిక వస్తుందండి. ఫస్ట్ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే ఆయన పోలిక మనలో రావడానికి ముందు అడగగానే ఇచ్చామనుకోండి, మనం వెళ్ళిపోతాం మళ్ళీ ఆయనకు మొహం కూడా. అందుకని కొన్నిసార్లు హీ విల్ టేక్ టైం. అడగని ఇంకా దగ్గర రావాలా, ఇంకా దగ్గరికి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటుంది, దూరంగా నిలబడి క్యాచ్ అయిన ఆయన ఆశీర్వాదం పట్టుకొని అటు నుంచి అంటే వెళ్ళిపోతాను మెయిన్ గేట్లోంచి. నువ్వు అలా వెళ్ళడం కాదు, నువ్వు దగ్గరకు వచ్చేయాల. అందుకని దగ్గరికి రావాలంటే కొన్నిసార్లు లేటు. విసుగకుండా అడిగి ఎక్కడి వరకు వచ్చేయాలంటే పాదాల మీదకి